ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఎమ్మెల్యేగా గెలిచాడు. అర్థమైందా? ఈయన 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు మీకు అందుకు ఉదాహరణ చెప్పాలంటే అక్కడ విజయ్ మద్రాసులో గెలిచాడంటే మద్రాసు ప్రజలు చేంజ్ అవుతూ ఉంటారు. అర్థమైందా? ఆయన నాయకత్వాన్ని బట్టి ఆయన మంచితనాన్ని బట్టి చేసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు అంటే ఇక్కడ ఎలా అంటే 2 పార్టీలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ప్రజల్లోకి వెళ్ళి ఒకటి రామారావు గారు పెట్టిన పార్టీ, ఒకటి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కూడా నాయకత్వంలో పర్వాలేదు, అలాగే రామారావు గారు కూడా పర్వాలేదు. అయితే ఈ 2 పార్టీలు గట్టిగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన మంచివాడు. ఫస్ట్ నుంచి రాజకీయాల్లో రాకముందే సినిమా ఫీల్డ్ లో కూడా ఎంతో అంతో దానం ధర్మం చేయటం ప్రజలకి ప్రతి ఒక్కడు. వాళ్ళకేంటంటే మన ప్రజలకు ఎలా అంటే ఒక కులానికి బేస్ అయిపోతారు, ఒక మతానికి బేస్ అయిపోతారు, ఒక పార్టీకి బేస్ అయిపోతారు. అంతేగాని నాయకుడు మంచోడా కాదా అనేది మేము చూసుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వంగా ఆయన చాలా మంచోడు. ఆయనకు కుల పిచ్చి కానీ మత పిచ్చి కానీ ప్రాంత పిచ్చి కానీ ఇట్లాంటివి ఉండదు. అందరం కలిసి ఉండాలి, భారతీయులందరూ కలిసి ఉండాలి. అలాగే ప్రపంచ ప్రజానికం కూడా కలిసి ఉండాలని కోరుకునే ఏకైక మనస్తత్వం. మనం ఏం చేస్తున్నాం అంటే ఎందుకు గెలవలేదని చెప్తున్నాను నీకు. మంచోడిని మనం ఎలా గెలిపిస్తాం? ఉదాహరణకి మంచి వాళ్ళు ఒక్కడో ఇద్దరు ఉంటారు, మిగతా వాళ్ళంతా చెడ్డవాళ్లే. వీళ్ళు ఏంటంటే పార్టీల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా ప్రజల దాసుకు తింటాకి బతుకుతారు తప్ప నిజాయితీ పరుణ్ణి ఈయనేంటి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు లక్షలు కోట్లు ఖర్చు పెడితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆనాడే ఫస్ట్ లోనే గెలిచాడు. ఎందుకంటే రూపాయి పంచకూడదు, ప్రజలకు సేవ చేయాలంటే మనం నిజాయితీగా ఓటు వేయించుకోవాలి. అప్పుడు మనకి నిజాయితీగా మనం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ లో కూడా ఇప్పుడు కూడా ఆయన రూపాయలు పంచడానికి ఒప్పుకోడు ఎవరిని. ఎక్కడికైనా వెళ్తే ఆ కార్యకర్తలు ఉన్న విలువను బట్టే జనసేన పార్టీ వస్తుంది. ఉదాహరణ గెలవలేదనుకున్నారు, ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ ని గెలిపించాడు, ఎన్డీఏ గవర్నమెంట్ ని గెలిపించాడు. ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ భారతదేశంలో ఉంది, నడుస్తుందంటే పవన్ కళ్యాణ్. అలాగే దేశభక్తి కూడా ఎవడుకుంది. ఇవాళ ఒకళ్ళు క్రిస్టియన్స్ అంటారు, కొంతమంది ముస్లిమ్స్ అంటారు, కొంతమంది ఆయన ఏంటంటే అందరూ కలిసి ఉండాలి. అన్ని మతాలు కలిస్తేనే సనాతన ధర్మం కోసం ఒక్కడు ఎవరైనా, మనందరం హిందువులం కాదు, మనందరం భారతీయులం కాదు, మనందరం దేశభక్తులం కాదు. మళ్ళీ ఎవరైనా ముందుకెళ్తున్నావా? మళ్ళీ ఎవడొకడు అరే మోడీ గారిని విమర్శిస్తాడు, ఒకడు సనాతన ధర్మాన్ని విమర్శిస్తాడు, ఒక్కొక్కడు ఆడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన బుధ స్తంభాల మీద వేసుకున్నాడు. అట్లాంటి ఇన్ని దానాలు ధర్మాలు, ఉదాహరణకు వల్లకాడుగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ ని ఇవాళ బంగాళా లాంటి రోడ్లు, టీకారణ్యంలో ఉండి బతకలేని మనుషులకి రోడ్లు వేపిస్తున్నాడు, ఎలక్ట్రీషియన్స్ వేపిస్తున్నాడు, వాటర్లు వేపిస్తున్నారు, హాస్టల్ పిల్లలకి అనాథ పిల్లలకి తన జీతాన్ని ఇస్తున్నాడు. ఒక్కట అన్నా మా ఊరికి రోడ్ లేదంటే ఏపీ. ఇన్ని పనులు చేసేవాడిని కూడా చాలా మంది ట్రోలింగ్ చేస్తారు, విమర్శిస్తారు. మోడీ గారి కోసం పవన్ కళ్యాణ్ ఏడ్చాడంట. ఏడవర్రా దుర్మార్గులారా, మీకు ఏడుపులు ఎలా వస్తాయిరా? మీరు ఈ పార్టీయో ఆ పార్టీ ఎవడెవడ ఫండ్స్ ఇస్తాడు, హాయిగా తినటం మెక్కటం తిరగటం తప్ప మంచి వ్యక్తిత్వం మంచి నాయకుడు ఎప్పుడైనా చూసుకున్నారా? యేసు ప్రేమను కొలుస్తుంది ఆయన భార్య. అట్లాంటిది డిక్లరేషన్ మీద సంతకాలు వెళ్ళి అక్కడ తిరుపతిలో ఫండ్స్ ఇచ్చి ఆ కొడుకు ప్రమాదం నుంచి బయట పెడితే అలాగే ఫండ్స్ ఇచ్చింది, అలాగే భర్త కోసం ఫండ్స్ ఇచ్చింది. దానికి కూడా ట్రోలింగ్ చేస్తారు. ఇవాళకి నేను ఒక విమర్శిస్తాం కాదు, జగనన్న గాని మన జగనన్న ఫ్యామిలీ భారతి గారు గాని ఎప్పుడన్నా మొగుడు పిల్లలుగా కలిసి అక్కడికి తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి దేవుడికి ఏమైనా ఫండ్స్ ఇచ్చి దిగారా? ఈ విమర్శ కాదు, నేను వాస్తవాలు మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళతో కూడా నాకు పరిచయాలు ఉంటాయి. అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలవలేదంటే గెలుస్తాడు, నెక్స్ట్ సీఎం అవుతాడు, అవసరమైతే పిఎం కూడా అయ్యే రేంజ్ ఆయనకుంది. ఒక మోడీ ప్రధానమంత్రి, మేరా దోస్త్, మేరా ఆద్మీ, మేరా ఫ్రెండ్, పవన్ ని హనుమాన్, ఇట్లా ఎన్నో రకాలుగా ఒక వ్యక్తిని పొగిడాడు. అలా ఎవరిని ఏ మినిస్టర్ అయినా పొగిడాడా? డైరెక్ట్ గా ప్రధానమంత్రి ఆయన ఇంటికి వెళ్ళాడు అంటే ఎవరన్నా అలా వెళ్తారా? ఎంత రేంజ్. ఇవాళ భారతదేశంలో ఆయన చేసిన కార్యక్రమాల్లో ప్రపంచంలో అవార్డులు ఇచ్చుకున్నాడు, అలాగే భారతదేశ అవార్డులు తీసుకున్నాడు. జనాదరణలో ప్రజాదరణలో మంచితనంలో కూడా ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. అది గుర్తు పెట్టుకోండి. అంటే కారణం ఏంటి ముఖ్యంగా తెలుసుకోవాలి. మన ప్రధానమంత్రి గారి కోసం కానీ మన దేశం కోసం కానీ మనం అహర్నిశలు శ్రమ పడాలని మీ అందరినీ ప్రత్యేకించి కోరుకుంటున్నాం.